హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఐశ్వర్య దీపం అది పెట్టుకున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, ఆషాఢ మాసం శుక్రవారం. అలాగే ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నానండి. ఉప్పు దీపం అంటారు, ఐశ్వర్య దీపం అంటారు. ఇట్లా పూజ అయితే చేసుకున్నాను. మీరందరూ కూడా మీ ఇంట్లో పూజ బాగా చేసుకున్నారా? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఐశ్వర్య దీపం డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అలాగే చక్కగా ఇంటి ముందు ముగ్గులు అది వేసేసుకొని చక్కగా పూజ చేసుకొని ప్రసాదం అది చేసి పెట్టి దేవునికి అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనేసి దేవుని నమస్కారం చేసుకొని ఇవాళ వీడియో ఏంటంటే దోసకాయలు సీజన్ వచ్చిందేమో అండి. దోసకాయలు అయితే చాలా బాగా దొరుకుతున్నాయి. అందుకని ఇవాళ వీడియో వచ్చేసి దోసకాయ పప్పు, అలాగే రైస్. స్పెషల్ వచ్చేసి ఈజీగా ఫాస్ట్గా స్పెషల్గా చేసుకునే దోసకాయ పప్పు, అలాగే గులాబ్ జామున్ రెసిపీ అయితే చూపించట్లేదులేండి, అందరికీ తెలిసిందే కదా. అలాగే ఇంకా ఆలూ ఫ్రై, పప్పు ఆలూ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఆలూ ఫ్రై, దోసకాయ పప్పు, అలాగే డెజర్ట్ వచ్చేసి గులాబ్ జామ్ చేశాను అనమాట. చాలా బాగుందండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆలూ ఫ్రై అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. అలాగే ఈ పప్పు కాంబినేషన్లో నేను కరివేపాకు పొడి రెసిపీ కూడా చూపించాను కదా, అది కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పు కాంబినేషన్కి. అలాగే నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది. నెయ్యి రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేసేయండి. గులాబ్ జామ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా వచ్చినాయండి గులాబ్ జామ్స్ కూడా. యాక్చువల్గా గులాబ్ జాము అందరికి చేసే విధానం వచ్చు కదా అనేసి నేను చూపించలేదు. గులాబ్ జామ్ ప్యాకెట్ వచ్చేసి ఎంటీఆర్, ఇంకా మిగతా ఆశీర్వాద్ ఈ బ్రాండ్స్ అన్నిటికంటే ఇది ఆచి బ్రాండ్ చాలా బాగుందండి గులాబ్ జాము. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. నేను అవన్నీ కూడా ట్రై చేశాను, కానీ ఆచి బ్రాండ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దోసకాయని చక్కగా ఇలా పీల్ చేసుకొని క్లీన్ చేసుకొని ఆ సీడ్స్ అన్ని తీసేసి ఇంకా పప్పులోకి యాడ్ చేసుకుందాం మనము. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ అనేది ఇప్పుడే చేసేసేయండి, మర్చిపోతున్నారండి. వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, ఒకసారి లైక్ చేసేసేయండి. వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా దోసకాయ ముక్కల్ని చక్కగా ఇలా కట్ చేసుకొని, అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకొని, ఇంకా కందిపప్పును కూడా క్లీన్ చేసుకొని చక్కగా చూడండి. ఇంకా కావాల్సినంత కందిపప్పు వేసేసుకొని ఒక దోసకాయ వేసుకుంటున్నానండి. ఇంకా ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి కందిపప్పును కూడా. మీరు కూడా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది. ఇంకా దోసకాయని చూడంగానే పప్పు చేసేయాలి అని అయితే అనిపించింది. అలాగే దోసకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా కందిపప్పులోకి దోసకాయ, కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేశాను చూస్తున్నారు కదా. ఎక్కువ కారం ఫ్లేవర్ తెలిసేలా కారమే వేసుకుంటున్నానండి. మన సైడ్ కడప సైడ్ అయితే ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేస్తారు, కారం అంతగా వేయరు. ఒకవేళ పచ్చిమిర్చి కారం సరిపోకపోతే అప్పుడు కారం వేసుకుంటారనమాట. ఇంకా కొంచెంగా ఆయిల్ కూడా వేస్తే పొంగకుండా ఉంటుందన్నమాట. ఇంకొక 3 విజిల్స్ వేయించేసామనుకోండి, ఇలా చక్కగా పప్పు అంతా ఉడికిపోతుందండి. మంచిగా మెదిపేసుకోవాలి. పప్పునంతా మెదిపేసుకొని ఇంకా తాలింపు వేసుకుందాము. సింపుల్గా స్పెషల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. స్పెషల్ లంచ్ అనమాట. చక్కగా ఉప్పు కూడా వేసేసుకొని ఎనిపేసుకుందాం ఇప్పుడే. ఇంకా పోపు పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ప్యాన్ పెట్టేసుకున్నాను. సరిపడా ఆయిల్ అయినా వేసుకోండి, మీరు కావాలంటే నెయ్యి పోపు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. మన ఛానల్లో ఇలా మంచి మంచి వీడియోస్, రెసిపీస్, డైట్ వీడియోస్, వర్కౌట్స్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి. షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా చూసేసేయండి. ఇంకా ఆయిల్ వేసుకొని ఆ పోపు దినుసులు అయితే వేసేసుకున్నాము. అలాగే ఆనియన్స్, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవి కూడా డెఫినెట్గా వేసుకోండి. కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి, కారం సరిపోకపోతే. ఇంకా మళ్ళీ కారం ఎక్కువైతుందని నేనైతే యాడ్ చేయలేదు. మా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో,
సో కారం తక్కువగానే తింటారండి, అందుకు కొంచెం తక్కువగానే వేసుకుంటాను నేను. ఇట్లా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇంకా మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి గట్టిగా కావాలా కొంచెం లూజ్గా కావాలనేది చూసి యాడ్ చేసుకోండి. వాటర్ కూడా ఇంతే అండి. ఈ పప్పులో చింతపండు కూడా వేసుకోవాలండో, నేను మర్చిపోయాను చెప్పడము, బట్ యాడ్ చేశాను. మీరు ఇంగ్రీడియంట్స్లో చూస్తే అర్థమవుతుంది. ఇట్లా మాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. పప్పు అయితే టేస్ట్ చాలా అద్దరిపోయిందండి. ఇందులోకి పల్లీల పొడి కానీ కరివేపాకు పొడి కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా పప్పు ఎక్కువగా పెట్టండి, మంచిది కదా. అలాగే కొంచెంగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ ఫ్లేవర్ యాడ్ అయితే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కదా. ఇంకా కొత్తిమీరను కూడా చక్కగా కట్ చేసి వేసేసుకుందాం. క్లీన్ చేసి వేసుకోండి. మన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఆలు ఫ్రై కూడా చూసేద్దాము. ఆలు అయితే ఇట్లా తాలింపు వేసుకొని ఆనియన్స్ వేసి ఇట్లా ఆలు కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము. ఇట్లా కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై మొత్తం అందరికి తెలిసిందే కదా అని లైట్గా బ్రీఫ్గా చూపించేస్తున్నాను. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టైంలోనే మనము జస్ట్ ఒక చిన్న స్పూను కారం పొడి కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ అది మెల్ట్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఈ సీజన్లో దోసకాయలు మంచిగా దొరుకుతున్నాయండి. అందరు కూడా దోసకాయతో రెసిపీస్ అన్నీ కూడా చేసుకోండి. దోసకాయ మటను, దోసకాయ పచ్చడి, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి. దోసకాయ పప్పు, దోసకాయ రొయ్యలు కూడా చేసుకుంటారు. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఈ కాంబినేషన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చెక్ చేసేసేయండి. ఇంకా వరలక్ష్మి వ్రతము, ఆషాఢ మాసము, గోరింటాకు పెట్టుకుంటున్నారా అందరు కూడా? నేనైతే పెట్టుకున్నానండి. నా వీడియోస్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. అందరు కూడా పెట్టుకునేదానికి ట్రై చేయండి. అది కూడా ఆకుతో చేసిందే, ఫ్రెష్గా అప్పుడప్పుడు దంచి పెట్టుకునేదానికి ట్రై చేయండి. చాలా మంచిది కదా. ఈ ఆషాఢ మాసంలోనే కాదు, నార్మల్ టైంలో పెట్టుకున్నా సరే మంచిదే అండి. ఆషాఢ మాసంలో వర్షాలు అవి పడతాయి, కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి రాకుండా, స్కిన్ అలర్జీస్ రాకుండా గోరింటాకు పెట్టుకుంటే మంచిది కదా. ఇంకా ఆలూ ఫ్రై, దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అలాగే గులాబ్ జామ్ రెసిపీ అయితే చూపించట్లేదండి, ఆల్రెడీ చేసి పెట్టాను అదే రోజునే. కాకపోతే ఇంకా గులాబ్ జామ్ అంటే అందరికీ తెలిసిందే కదా అని చూపించలేదనమాట. ఇంకా ఇవాళ వెరైటీస్ వచ్చేసి దోసకాయ పప్పు, గులాబ్ జామ్, అలాగే ఆలూ ఫ్రై విత్ రైస్ అనమాట. అలాగే రసము, పెరుగు ఇవి కూడా ఉన్నాయండి. నిజంగా చూస్తూ ఉంటేనే మౌత్ వాటరింగ్ అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. ఈజీగా వెరైటీగా ట్రై చేయండి ఇది కూడా మీ ఇంట్లో డెఫినెట్గా. మా పిల్లలు గులాబ్ జామ్ కూడా చక్కగా ఎంజాయ్ చేశారండి. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఇట్లా ఒక స్వీట్ డెజర్ట్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. డైలీగా కాకపోయినా మంత్లీ వన్స్ చేసుకుంటే బెటరే. ఇంకా షాపింగ్ బ్లాగ్స్ కూడా వస్తాయండి త్వరలో, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంకా ఆలూ ఫ్రై, రైస్, పప్పు యాడ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఎమ్మీగా అమోఘంగా ఉండేటువంటి దోసకాయ పప్పు అండి. వెజిటేరియన్లో కూడా ఇంత టేస్టీ రెసిపీస్ ఉన్నాయండి. చక్కగా చేసుకొని ట్రై చేయండి అందరు కూడా. నాన్ వెజ్లోనే కాదండి, ఈ వెజ్లో కూడా ఎంతో అమృతంలా ఉండే దోసకాయ పప్పు, ఆలూ ఫ్రై అందరికీ ఇష్టమే కదా ఈ కాంబినేషన్ అంటే. అలాగే నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసిందనమాట. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.